ఏం సౌండ్? ఈ పిల్లల గోల్ ఎక్కువైపోతుంది. వీళ్ళ పని చూద్దాం. సౌండ్ వచ్చింది, ఎవరు లేరేంటి? ఎవరు ఎవరు? అక్క భయపడకు, ఈమె దెయ్యం కాదు. నేను దెయ్యం కాదు. ఏంటి ఆమె దెయ్యం కాదా? ఇంకా దెయ్యం అని అనుకుంటుంది లాస్య. అసలు నువ్వైనా నాకు చెప్పకపోయి ఉంటే నాకు అక్కడ ఎందుకు కూర్చున్నావు అక్క? ఇక్కడ వచ్చి కూర్చో కదా. భయం అవుతుంది, నేను నేనే కూర్చుంటా. ఎందుకు భయము? అక్కడ దెయ్యం ఉంది. అరే ఈమె దెయ్యం కాదు, నేను నీకు చెప్తా. ఇక్కడ వచ్చి కూర్చో, నేను నీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన. నేను యాక్చువల్గా ఇదంతా అయింది లాస్య మనం ఇన్ని రోజులు దెయ్యము అని అనుకున్నాం కాబట్టి. లాస్య దెయ్యం కాదు, ఇదంతా కొండపోచమ్మ దగ్గర స్టార్ట్ అయింది. నేను వెళ్ళిన చూడు కొండపోచమ్మ రిజర్వాయర్, అక్కడ లాస్య కనిపించింది నాకు. అప్పుడు తను చెప్తుంది నాకు, తను నా కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడ నేను ఫాలో అవ్వకుండా చెప్పింది నాకు, తను దెయ్యం కాదు అని చెప్పేసి. నేనే కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి నా లూప్ల నుంచి నేను బయటకు వచ్చేసి మొత్తం ఇట్లా రియాలిటీని చూస్తున్నప్పుడు తను వచ్చి నాకు ఇంకొక రియాలిటీని చూపించింది, తను దెయ్యం కాదు అని చెప్పి. నాకు మీరు రాకముందు ఇట్లనే అనిపించింది. నేను ఇక్కడ కూర్చొని నార్మల్గా రీల్స్ చూసుకుంటూ ఉన్నా, నాకు సడన్గా ఒక సౌండ్ వినిపించింది. నేను ఇగ్నోర్ చేసిన. మళ్ళీ కొంచెం సేపటికి చాలా స్పీడ్గా సౌండ్ వస్తే నేను పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో నా చౌకొచ్చి భవానీ అని పిలుస్తున్నాను మెల్లగా. నాకు ఇంకా ఫుల్గా భయం వేసి కింది కురుక్కుంటూ వచ్చేసిన. అప్పుడే మీరు వచ్చినారు. ఆ ఎంటిటీ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేసింది. ఫస్ట్ మిమ్మల్ని విడగొట్టడమే తన ప్లాన్. అది మిమ్మల్ని విడగొట్టి మీ ఫియర్స్ పైన ఫీడ్ అవుతుంది. వన్స్ నమ్రతక్క బ్రోక్ ద లూప్, ఇట్ పిస్డ్ ఆఫ్ ది ఎంటిటీ. ఇదంతా కాదు, మనం అప్పుడు 2 years కింద ఒక తాత దగ్గర వెళ్ళాం చూడు, మనం అందరం కలిసి. నేను ఆ తాతని వెళ్ళి కలుస్తా, ఆ తాతకి చెప్తా ఇదంతా అసలు ఎందుకు అవుతుంది. మొన్ననే నేను లూప్ల నుంచి బయటపడ్డా. ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద లూప్ అగైన్, ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నా పైన కాకుండా దయ్యం మెయిన్గా నీ పైన కాన్సన్ట్రేషన్ పెడుతుంది. సో లాస్ట్ భవనకని కేర్ఫుల్గా చూడు, నేను వెళ్ళి తాతని కలిసి వస్తాను. అలాగే మీరు విశ్రుత్ వంశీ కూడా కాల్ చేయండి, వాళ్ళని రమ్మని చెప్పండి జల్దీ. నో నీడ్, కామ్ డౌన్, ఐఎమ్ అలైవ్. నేను మనిషినే. సరే వాళ్ళకి కాల్ చేద్దాం, రేపు పొద్దున జల్దీ రమ్మని చెప్తాను. హలో హలో హలో. రేపు మీరు తొందరగా వచ్చేయండి మార్నింగ్. సరే వస్తా. ఎమర్జెన్సీ. ఓకేనా? సరే. మీరు వచ్చాక చెప్తాను. బాయ్. అమ్మ నైట్ అంతా నిద్రలేదు. ఈ దయ్యం గోరేంద్ర బాబు.
దయ్యం పోయినాక అర్జెంటుగా గోవా వెళ్ళిపోను. దయ్యాలు స్కూల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎందుకు రావు, వీకెండ్స్ ఉన్నప్పుడు ఎందుకు వస్తాయి? దీనమ్మా ఏం టార్చర్ రా ఇది. దయ్యం దయ్యం ఎందుకు వచ్చినావు? వంశం నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఎవర్రాడు నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వెందుకు వచ్చినావు వంశన్న? విశ్రుత్ అవును మ్యాన్ ఇంత పొడి ఎప్పుడు అయిపోయినావు? అలా అయిపోయినా. మరి ఎట్లుంది స్కూల్ కాలేజ్ లైఫ్? మంచిగానే ఉంది. కానీ నువ్వు ఫస్ట్ ఎందుకు అరిచినావు? నువ్వే అరిచినావు ఫస్ట్. నువ్వు అరిచినావు. నువ్వు అరిచినావు అన్నా. నువ్వు అరిచినావు. నువ్వు అరిచినావు అన్నా. నువ్వు అరిచినావు ఫస్ట్. ఫస్ట్ నువ్వు ఆడిచినావు. నువ్వు దయ్యం అంటే నేను దయ్యం అన్నా. వచ్చేసినారా? ఫస్ట్ హాయ్. హాయ్ బావనక్క. కానీ నువ్వే అన్నావురా ఫస్ట్. ఫస్ట్ ఫస్ట్ నువ్వు అన్నానే నేను అన్నా. గుర్తు తెచ్చుకో, మంచిగా గుర్తు తెచ్చుకో. మంచిగా గుర్తే. ఫస్ట్ నువ్వు అంటే నేను అన్నా తర్వాత అన్నా ఫస్ట్. అరే నువ్వే అన్నా. దయ్యం దయ్యం దయ్యం. విశ్రుత్ 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 లేవురా? విశ్రుత్ దయ్యం. విశ్రుత్ లాస్ట్ దయ్యం కాదంట. లాస్ట్ దయ్యం కాదు. భవనక చెప్పు భవనక, మనల్ని హెల్ప్ చేయడానికి వచ్చిందంట. అవును విశ్రుత్, లాస్య దయ్యం కాదు. నిన్న నమ్ము నాకు చెప్పింది. ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది లాస్య. అవును, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు విశ్రుత్. భయపడకు భయపడకు. నేను నమ్మలేకపోతున్నాను. లాస్ట్ నాకు ఇన్ని రోజులు దయ్యం లెక్క అనిపించింది కదా. కానీ లాస్ట్ దయ్యం కాదంట కదా. భవనక చెప్తుంది. భవనక చెప్పు భవనక. అవును విశ్రుత్, లాస్య దయ్యం కాదు. ఇది తెలుసుకోవడానికి నమ్ము నిన్న తాత దగ్గరికి వెళ్ళింది. నమస్కారం తాతగారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇక్కడికి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, నేను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నేను మీ దగ్గరకు వచ్చిన, మీకు గుర్తుంది? ఆ దెయ్యము యాక్చువల్గా తన పేరు లాస్య అంట. తను దెయ్యం కాదంట యాక్చువల్గా. ఇగో ఈ అమ్మాయి. ఇంతవరకు మీరందరూ లాస్యనే దయ్యమని అనుకుంటున్నారు, కానీ లాస్య దయ్యం కాదు. అయితే మీరందరూ ఆమె పైన అనుమానం పడకుండా జాగ్రత్త ఉండండి. మిమ్మల్ని లాస్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నది. అసలు ఆ కథ ఆ ఇంట్లో మొదలవ్వలే. పక్క భూమి నుండి, ఈ ప్లేస్ నుండి మొదలైంది. మీరు నమ్మండి, లాస్యనే మీ అందరినీ కాపాడడానికి వచ్చిన దేవత. అవునా? ఇన్ని రోజులు మేము ఇంట్లో అయింది అని చెప్పేసి అనుకున్నాం. అది ఇంట్లో కాదా, గ్రౌండ్లోనా? అయ్యో, మేము లాస్ట్ పైన ఎన్ని అనుమానాలు పెట్టుకున్నాము. కానీ ఎప్పుడు కళ వచ్చినా కూడా తనే వచ్చేస్తుంది మా కళలో. భవనక్క కాల్ చేసి చెప్తా. ఇగో నమ్మయ్య కాల్ చేస్తుంది. హలో భవనక్క, నీకు తెలుసా ఇన్ని రోజులు మనం లాస్య దెయ్యం అనుకుంటున్నాం, కానీ ఆ అమ్మాయి కాదంట దెయ్యం. లాస్య మనల్ని కాపాడడానికి వచ్చిందంట, తన దెయ్యం కాదంట. యాక్చువల్గా స్టోరీ స్టార్ట్ అయింది మొత్తం మన ఇంటి పక్కన ఒక గ్రౌండ్ ఉందా, ఆ గ్రౌండ్లో అంట. అవునా? మనం మన ఇంట్లో అనుకున్నాము, మనం మేడ పైన అనుకున్నాం, కానీ కాదు. యాక్చువల్గా స్టార్ట్ అయింది ఆ గ్రౌండ్ దగ్గర అంట. ఓకే. అవును, ఇప్పుడే ఇగో తాత దగ్గర కలిసిన నేను. ఓకే ఓకే, నేను జల్దీ వచ్చేస్తున్నా. సరే బాయ్. ఇదంతా ఇంట్లో కాదు, పక్కనే ఉన్న పాత గ్రౌండ్లో జరిగిందంట. I think there is only one thing left for us to do now. No, no, no. ఈ బాల్ వల్లనే మొత్తం స్టార్ట్ అయ్యింది. చిన్నప్పుడు ఈ బాల్ నేను ఫస్ట్ ఎప్పుడు ముట్టుకున్నా, నాకు అప్పటి నుంచి దయ్యం కనబడింది. అవునా? అవును. ఏం చూస్తున్నావు? దయ్యంని వెతుకుతున్నా. ఫస్ట్ ఇది చూసినప్పుడు నాకు దయ్యం అనిపించింది. ఎట్టకేలకు అందరూ చిక్కారు. ఇంకా ఎక్కడికి తప్పించుకుంటారు? ఈ బాల్ నువ్వు వచ్చావు, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. We are together now. No more running.
నో మోర్ ఫియర్. విశ్రుత్, ఆ బాల్ అక్కడ పడే గుండెల్లో దాచుకుంటుంది. త్రో ఇట్ అవే. ఈసారికి నా నుండి తప్పించుకుంటున్నాను. ఇంకా ఎన్నిసార్లు తప్పించుకోగలను? డబ్బా ఉండాలమ్మా ఇక్కడ చూడు పక్కన నా వెనకాల ఇక్కడ దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా దీని లోపల ఉంది చూడు జాగ్రత్త. ఇది నేను, కానీ ఇక్కడ 1989 ఉంది, ఇది 2026. దయ్యం లేదు ఏం లేదు మాయం. I don't think so. Something is off. దయ్యం లేదు ఏం లేదు పట్టా పంచలు అయిపోయింది. విశ్రుత్ కూడా బాల్ ఎట్లా వేసిన ఎట్లా